బీద విద్యార్థుల సహాయార్థం తెలుగు నాటకం వేస్తూ ఉంటే బివి రామేష్ గారు మా ప్రిన్సిపాల్ ఉండేవారు. వీరంతా ఉర్దూ మీడియంలో చదువుకున్న వాళ్ళు, తెలుగులో వేస్తే ఇబ్బంది అవుతుందేమో అంటున్నారు. ఇబ్బంది ఏం లేదు సార్, తెలుగులో వేస్తామన్నా. అప్పుడు తెలుగులో నేను, మన ముచ్చట సత్యనారాయణ గారు, జయశంకర్ గారు, కాలేజీ గర్లని నాటకంలో యాక్ట్ చేశాం. అప్పటి నుంచి మాకు బాగా స్నేహం. ముచ్చట సత్యనారాయణ గారి పద్యాలు చాలా అద్భుతంగా పాడతారు. చాలా బ్రహ్మాండమైన నటుడు. ఇంటర్మీడియట్లో చదువుతున్నప్పుడే కాలేజీ గర్లో యాక్ట్ చేశాం. తర్వాత పోతనలో యాక్ట్ చేశారు. ఆయన మెయిన్ పాత్ర పోతనగా చాలా విజయవంతంగా నటించారు. చాలా మంచి విద్యార్థి, బ్రహ్మాండమైనటువంటి ఒక గొంతు, గౌడ గాత్రం ఉంది ఆయనకు. ముక్కుసూటిగా మొదటి నుంచి ఉంది. ఎవరిని లెక్క చేసేవాడు కాదు, న్యాయం మాట్లాడేవారు, ఎవరి గురించి మాట్లాడడానికి భయపడేవారు కాదు. ప్రిన్సిపల్ గారు, మీరంతా ఉర్దూ మీడియంలో చదువుకుంటున్నారు, ఉర్దూలో యాక్ట్ చేయండి, హిందీలో యాక్ట్ చేయండి, మీకు తెలుగు ఇబ్బంది అవుతుందేమో అన్నారు. బివి రామేష్ గారని మా అందరి గురువు, చాలా మంచివాడు ఆయన, మంచి సదుద్దేశంతో అన్నాడు. అంటే అప్పుడు నేను, ముచ్చట సత్యనారాయణ గారు, జయశంకర్ గారు ఏమన్నామంటే, మేము తెలుగులోనే యాక్ట్ చేస్తాం సార్, మీరు చూడండి, తెలుగు నాటకం యాక్ట్ చేసి మెప్పిస్తామన్నాం. కాలేజీ గవర్నమెంట్ నాటకంలో తెలుగు నాటకం వేసి మేము 1506 రోజులు కరెక్ట్ చేశాను. నేను అప్పుడు కల్చరల్ గ్రూప్ సెక్రటరీగా ఉంటుంది. ముచ్చట సత్యనారాయణ గారు ఫ్యాక్ట్ ఫైండింగ్ గ్రూప్ సెక్రటరీగా ఉండేది. 1500 కరెక్ట్ చేసి ఇప్పుడు ఆ ఆర్ట్స్ కాలేజ్ ఆడిటోరియం ఉంచండి, దాంట్లో మా 1500 కూడా ఉన్నాయి. మంత్రి అయిన తర్వాత స్వభావంలో ఏమీ మార్పు రాలేదు. మా కాలేజీలో విద్యార్థిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారు అలాగే ఉన్నారు. అందరితో బాగా మాట్లాడేవారు. ఏదైనా చెయ్యాలనేటువంటి ఒక కోరిక ఉండేది. మన వరంగల్కు, రాష్ట్రానికి ఏదైనా మంచి పేరు తీసుకురావాలి, మంచి పని చేయాలి, దేశానికి ఉపయోగపడాలనేటువంటి ఒక మనస్తత్వం బాగా ఉన్నవారు. ప్రత్యేక తెలంగాణలో ఆయన పనిచేశారు, చాలా యాక్టివ్గా పనిచేశారు. ఆయన సర్వర్ దండా పాడినటువంటి పాటను తెలుగులో పాడారు. అయ్యయ్యో రామ రామ సంజీవరెడ్డి మామ ప్రజామ పాడవేగే సంజీవరెడ్డి మామ అమోత తెలంగాణ అమృత తెలంగాణ అమోత తెలంగాణ అమృత తెలంగాణ అని ఈ పాటలు పాడి జనాన్ని ఉత్తేజపరిచేవారు ఆ రోజుల్లో. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన అనంతరం తెలంగాణకు ఏ విధంగా అన్యాయం చేస్తున్నారో నిశితంగా పరిశీలించి తక్కళ్లపల్లి పురుషోత్తమరావుతో కలిసి తెలంగాణ రక్షణల సమితిని స్థాపించి ప్రజలను చైతన్యపరిచారు. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన ఘట్టంగా చరిత్రలో చెప్పుకునే సందర్భంలో ఖమ్మంలో రవీంద్రనాథ్ నిరాహార దీక్షలో సత్యన్న పాల్గొని ప్రజలను చైతన్యం చేయడం ఓ విలువైన ఉద్యమ ప్రస్థానమే. జనం భాషలో మాట్లాడడం, జనం యాసలో మాండలికాల మీద పాట పాడి జనాల చైతన్యానికి తోడవడం, రవాణా మంత్రిగా అనేక మార్పులు తేవడం, నిమ్న కులస్తుడిగా మంత్రిగా ఉండి మరెన్నో అవమానాలు ఎదుర్కోవడం, రాజకీయ కురువృత్తులైన హైగ్రీవచారిని ఎన్నికల్లో ఓడించడం, ఆధిపత్య కులాల పెత్తనాలను బహిరంగంగా వ్యతిరేకించడం, అసలు కులాలే పార్టీలు అయితే పార్టీల వరకు మెదులుతాయి. కాకపోతే వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఒప్పుకుంటూ లేదు కనుక అవి మాట్లాడుతున్నారు. కానీ అంతా లోపల జరిగేదంతా కుల రాజకీయాల కుట్ర ఇది అంతా. ఇంకోటే ఉన్నది అలా అనుమానం ఏమి లేదు. మనం అట్లా అనుమానిస్తే ఉంటే ఇంకా అది మన అజ్ఞానమో అమాయకత్వమో తప్ప ఇంకేమీ లేదు. కాకపోతే కులాన్నే పార్టీల వటుగా నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీల కన్నా కులాలు చాలా బలీయంగా ఉన్నాయి, సంఘటితంగా ఉన్నాయి. ఇవాళ చిన్న చిన్న పార్టీలన్నీ వాళ్ళు కలిసి ఓడిస్తాను లేదండి. చిన్న కులాలు 4 గడుస్తాయి, ఓడిస్తాయి ఉన్నది. అది గ్రామ స్థాయి నుంచి మొదలైనాడు. ఈ దేశంలో కులాల పట్టే ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో, అపసోపాలు తెలంగాణ ఉద్యమం పడుతున్న రోజుల్లో దాన్ని నిలబెట్టడంలో, ఒక దశకు తీసుకురావడంలో పెద్దలు ముత్యాల సత్యనారాయణ గారి పాత్ర చాలా కీలకం. ఆయన భూపతి కృష్ణమూర్తి గారి పాత్ర చాలా కీలకం.
కిషోర్ గారి పాత్ర కీలకం, కేశవరావు జాదవ్ పాత్ర కీలకం, రఘువీర్ రావు పాత్ర కీలకం. ఇంకా నేను గుర్తించిన వాళ్ళు 10 మంది ఉండవచ్చు. కానీ వీళ్ళు అందరికంటే ముందు ప్రముఖులే కదా. వీళ్ళకి ఎందుకు ఆ కవులు కళాకారులు ప్రముఖులు వీళ్ళ పేరు ప్రస్తావించలేకపోయారు? వీళ్ళకి ఎందుకు వాళ్ళు చేయలేకపోయారు? సత్యన్నలో కవి కోణం ఇష్టమాయే, నేనంటే అమ్మవాయే ముట్టవాయే. సంజీవరెడ్డి మామ పాట సత్యన్న కంటే ప్రజలే ఎక్కువగా పాడుతున్నారు. సంజీవారెడ్డి మామ అయ్యయ్య రామ రామ, సంజీవరెడ్డి మామ అయ్యయ్య రామ రామ, సంజీవరెడ్డి మామ సంజీవరెడ్డి మామ तेलंगाना इंसाफ तुमको माना, ऐसा कभी न जाना, बता दिया जमाना बंदर का कारनामा. संजीवरेड्डी मामा, संजीवरेड्डी मामा, संजीवरेड्डी मामा, अय्यయ్య రామ రామ, సంజీవరెడ్డి మామ అయ్యయ్య రామ రామ. చివరికి ఆసుపత్రిలో స్పృహ తప్పి పడిపోయినప్పుడు గద్దరన్న ప్రజల పాట ఒక ఆయుధమని గ్రహించి పాటని తన ఆయుధంగా తీసుకొని రాజ్యాన్ని ప్రశ్నించాడు. అందులో మామూలు రాజును కాదు, సంజీవరెడ్డిని. ఆ సంజీవరెడ్డిని ప్రశ్నించడం అంటే ఆ రోజుల్లో చాలా కలేవే కావాలి. కవులు చాలా ఇండైరెక్ట్ డైరెక్ట్ రాయచ్చు. కానీ మేము 69లో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు 2-3 పాటలు వినేవాళ్ళం. అప్పుడు నేను ఇంజనీరింగ్ చదువుతున్నా. పైజామా పోడింగే, ఇక అందరము అరే పైజామా పోడినారే అని అనుకుంటూ పోయేవాళ్ళం. భౌగోళిక తెలంగాణ సాధించిన తర్వాత కూడా ఉరకలు పరుగులేసి నాకేదైనా ఇయ్యాలి అని మాత్రం ఎవరిని అడగలే. మహాకవి, మహా వ్యక్తి, తెలంగాణ ముద్దు పెట్టుకునే బిడ్డ, వందనాలు చెప్తున్నాము. మా లెక్క పేరు వచ్చేటో పేరు ప్రతిష్టలు వచ్చేటోళ్ళు కాదు, అది రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి కోవలోకి వచ్చిన నిశ్శబ్ద విప్లవకారుడు. ఆయనకు ఇటువంటి మహానుభావుని, ఆయన కలలు కన్నటువంటి నిజమైనటువంటి రాజ్యం వచ్చినట్టయితే ఆ రాజ్యం గౌరవించేది. కాబట్టి అలాంటి రాజ్యం రాలేదు కాబట్టి నేచురల్గానే ఆయనకు ఎంతో మనము ఈరోజు ప్రభుత్వము అనేక లాంఛనాలతో అనేక గౌరవంగా తీసుకుపోవలసిన పరిస్థితి ఉండే. కానీ అలాంటి ప్రభుత్వం వస్తుంది, రేపు ప్రజలు వస్తారు, అప్పుడు మళ్ళీ తిరిగి ఆయన పాటని ప్రజలందరూ పాడుకుంటారని చెప్తూ మనం ప్రజల తెలంగాణ సాధించవలసిన చారిత్రాత్మకమైన బాధ్యత ఉంది. సత్యన్న కలలు కన్న తెలంగాణ కోసం మనం అందరం ఐక్యమవుదామని ఆయన జోహార్లు చెప్తున్నారు. ముచ్చర్ల సత్యనారాయణ తన జీవితమంతా బడుగుల అభ్యున్నతి కోసం, అట్టడుగు వర్గాల కోసం రాజీ లేని పోరాటం చేసిన యోధుడు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 3 దశలుగా సాగిన పోరాటానికి ముందు వరుసలో నిలిచి పోరాడిన అగ్రశ్రేణి నాయకుడు. తాను నమ్మిన విలువల కోసం, తాము పరితపించిన సిద్ధాంతాల కోసం ఒకే బాటలో నడుస్తూ పయనించడం ఇంత పోరాడిన ముచ్చర్ల సత్యన్నకు ధిక్కారమై సాగినందుకేమో రావాల్సినంత రాకుండా చరిత్ర దాచిపెట్టారు. ఏదేమైనా ఈ కాలానికి ధిక్కార స్వరమై సాగిన మనగాడి చరిత్రలో ఓ పేజీ సువర్ణాక్షరాలతో లిఖించడం కాలానికే సాధ్యం.
ధన్యవాదాలు పూర్వక స్వాగతాంజలి సమర్పిస్తూ సీతారాం యాదవ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిన కోరుతా ఉన్నాం. భద్రాచలం వారు కూడా వేదిక మీదకి రావాల్సిన కోరుతా ఉన్నాం. అదేవిధంగా పెళ్లి చంద్రశేఖర్ వారు కూడా వేదిక మీదకి రావాల్సిన కోరుతా ఉన్నాం. కడారి అంజయ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిన కోరుతాను. అదేవిధంగా సోమ్లబోయిన సుధాకర్ యాదవ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిన గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానిస్తాము. సోమరవేలు సుధాకర్ యాదవ్ గారు, కడారి అంజన తెలంగాణ ఉద్యమకారుడు బాలరాజ్ యాదవ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిన